హలో అండి, నేను మీ పద్మిని. వెల్కమ్ టు ఆల్ అండి. నేను వీడియో చేయటం వెనక ముఖ్య కారణం ఏంటంటే, భూమాతను గోమాతను కాపాడడంలో మన ముఖ్య పాత్ర ఎంత ఉందో నేను తెలుసుకున్నాను. అలాగే మీకు తెలియచేయాలని, మీలో కొంతమందైనా మారి భూమాతను గోమాతను కాపాడటానికి తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ నేను ఈ వీడియో చేయాలని అనుకుంటున్నానండి. అంతేగాని ఈ వీడియో చేయడానికి నాకేదో ఖాళీ ఉండి కాదు, లేదంటే మీరు ఇచ్చే దాన్ని ఏమంటారు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటారు కదా, వాటి కోసం కూడా కాదండి, లైక్స్ కోసమే కూడా కాదు. మీలో కొంతమంది అయినా నేను మారినట్టు మీ లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటారు అనే ఒకే ఒక కారణం చేత నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ముందు ముందు కూడా ఇంకా నాకు తెలిసిన విషయాలతో ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. దయచేసి వీడియో అనేది మధ్యలో కట్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి. నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఈ భూమి మీద ఒక్క మనిషి మాత్రమే భూమాతను అంటే పొల్యూట్ చేస్తున్నాడు. పొల్యూట్ అనేది భూమాత ఎందుకు అవుతుంది అంటే, ఓన్లీ మనిషి వల్లనే అవుతుందండి. అది ఎట్లా అంటే, ఫస్ట్ రీజన్ ప్లాస్టిక్. మనం మార్నింగ్ లెగిసిన కాడి నుంచి టూత్ బ్రష్ వాడతాం. నెక్స్ట్ బాత్రూంలో బకెట్ యూజ్ చేస్తాం, మగ్ యూజ్ చేస్తాం, సోప్ పెట్టి యూజ్ చేస్తాం. బయటికి వచ్చాక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే చైర్ ప్లాస్టిక్. అలాగే నెక్స్ట్ తినే ప్లేట్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ఈ ప్లాస్టిక్ భూతం ఏదైతే ఉందో, ప్లాస్టిక్ దెయ్యం ఏదైతే ఉందో, దానిని మీరు కంప్లీట్గా ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా భూమాత అనేది ప్లాస్టిక్ విష రసాయన రహిత వ్యర్థాలతో మనం భూమాతను పొల్యూట్ చేయకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. తద్వారా ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము అంటే, కొంతలో కొంత మనం భూమాతని ప్లాస్టిక్ దెయ్యం నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. తద్వారా మన కడుపు కూడా ఆటోమేటిక్గా ప్లాస్టిక్ నుంచి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన కడుపులోకి ఎలా వెళ్తుందండి అని మీరు అడగొచ్చు. మన కడుపులోకి, భూమాత కడుపులోకి వెళ్తే మన కడుపులోకి వెళ్ళినట్టు కాదా? అక్కడి నుంచి పంటలు పండి నెక్స్ట్ ఆ పంట ఎవరు తినేది? మనమే కదా. నెక్స్ట్ ఇంకొక ప్లాస్టిక్ ద్వారానే కాదు, ఇంకొక విషయం ఆలోచించండి మీరు. తెల్లారి లెగిసిన కాడి నుంచి నెక్స్ట్ పక్కనోడి పొలం కంటే మన పంట ఎక్కువ దుబ్బు చేయాలి. నెక్స్ట్ మన పంట అంటే దట్ మీన్స్ మొక్క సైజు బాగా పెరగాలి. నెక్స్ట్ బాగా వరి కంకులు బాగా రావాలి. నెక్స్ట్ కంకి బారు పెరగాలి. నెక్స్ట్ పక్కనోడి కన్నా 2 బస్తాలు 3 బస్తాలు ఎక్స్ట్రా పండించాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా విషరసాయనాలతో భూమాత యొక్క కడుపు నింపేస్తారు. అలా నింపడమే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఆటోమేటిక్గా ఒక భూమికే పోయేట్లా మీరు అక్కడ ఉన్న వాటర్కి పోస్తారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, మన చుట్టూ ఉన్న నేల, నీరు, నింగి, నిప్పు మొత్తం ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, మొత్తం పంచభూతాలు అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి, ఎవరి వల్ల జరుగుతున్నాయి? మానవుడి వలన మాత్రమే ఈ తప్పు అనేది జరుగుతుంది. ఏ ఇతర జీవి కూడా భూమాతను పొల్యూట్ చేయట్లేదు. ఇక్కడ భూమాతకి గోమాతకి మన కడుపుకి రిలేషన్ ఉందండి. అది ఎట్లా అంటారా మీరు? భూమి నుంచి పండిన పంట ఏదైతే ఉందో అది మనం తింటున్నాం. తర్వాత మన ద్వారానే గోమాత యొక్క కడుపు కూడా పాడవుతుంది. అది ఎలా అంటారా? అసలు గోవు యొక్క కడుపులో బంగారం అంటే నల్లమన్నుని భగవంతుడు పెట్టాడు, శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడు? మనం కుండీల దగ్గర, నెక్స్ట్ చెత్త కుండీల దగ్గర మన ఇంట్లో వ్యర్థాలన్నీ కలిపేసి క్యారీ బ్యాగ్స్లో మూట కట్టేసి గిరాడేస్తున్నాం. గోమాతకు ఆకలేసినప్పుడు ఏం చేస్తుంది? ఇవాళ ఎవరో కూడా అందరూ ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటున్నారు, నెక్స్ట్ పిల్లిల్ని వీటిని పెంచుకుంటున్నారు, కుందేళ్ళని వీటిని పెంచుకుంటున్నారు. కానీ ఎవరో కూడా గోమాతను పెంచుకోవట్లేదు. ఇంతవరకు గోమాతను ప్రతి ఇంట్లో గోమాత ఉండేది. ఆ ఇల్లు పాడి పంటలతో చాలా హాయిగా ఉండేది. కానీ ఇవాళ గోమాతలు రోడ్డు మీద ఉంటున్నాయి, కుక్కలు. నేను పెంచుకోవడం తప్పనట్లేదు, కానీ గోమాతను కదా మనం పెంచుకోవాల్సింది. గోమాత